రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. అంటే మన ఓటు ఉంటే తీసేస్తున్నారు. అంటే తెలుగుదేశానికి జనసేనకు ఓటేస్తారంటే వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. నేను ఎప్పుడు కూడా నా చరిత్రలో ఓటర్ లిస్టు ఈ విధంగా చేయొచ్చని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎన్నికలప్పుడు అధికారులంతా ఓటర్ లిస్టు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆ ఓటర్ లిస్టు తీసుకుని ప్రచారం చేసి ఎన్నికల్లో మనం గెలుస్తాం. ఈరోజు దౌర్భాగ్యం, ఓటర్స్ ను కూడా మనం వెరిఫై చేసుకోవాలి. నా ఓటు ఉందా లేదా చూడాలి. అంటే ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది చాలా బాధాకరం. యువతకు పిలిపిస్తున్నా, మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క యువత ఓటు ఎన్యూమరేట్ చేసుకోండి. ఆ ఓటు అనేది మీ జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే ఎప్పటికప్పుడు మీ సెల్ ఫోన్ లో యూట్యూబ్ కానీ ఇవన్నీ బ్రౌజ్ చేస్తూ ఉంటారు, వెబ్సైట్లన్నీ బ్రౌజ్ చేస్తారు. ప్రతిరోజు ఒక్కసారి మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పడింది. 4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోమని, సహకరించమని, మీకు ఓటుంటే రేపు మీ ఓటు వేస్తే తద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక అడుగు వేయండి, మేము 100 అడుగులు వేస్తాం. మీరు ఒక త్యాగానికి సిద్ధంగా అండి, మేము 100 త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తేవడానికి ముందుకు వస్తాం. కానీ అట్లా కాకుండా మీరు చేసుకోండి, మాకేం సంబంధం లేదంటే రాష్ట్రం నష్టపోతుంది, భావితరాలు నష్టపోతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఆడబిడ్డకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లల్ని పెంచుతున్నారు, పెంచి బాగా చదివిస్తున్నారు. చదివించిన నీ బిడ్డకు ఉద్యోగం రాకుండా కడాన నీ కూలిపైన జీవనోపాధి కోసం ఆధారపడుతున్నానంటే బాధ ఇదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నీకు ఒక అమ్మాయి ఉంది, బయట వెళితే తిరిగి సురక్షితంగా వస్తుందని నమ్మకం లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంకో పక్క చాలని ఆదాయంతో పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు కానీ, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ట్యాక్సుల ద్వారా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. కరెంటు ఛార్జీలు అన్ని పెరిగిపోయి. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించండి, 5 ఏళ్లకు మీ జీవన ప్రమాణాలేంటి? ఈరోజు మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? పొదుపు ఏమన్నా ఉందా? లేకపోతే మీ కష్టాలు పెరిగాయని ఆలోచించి నిర్ణయం చేయాల్సిన పని మీ అందరిపైన ఉంది.